రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. కేసీఆర్ గారు ఇవాళ ఢిల్లీ వెళ్ళబోతున్నారు, మోదీ గారిని కలవబోతున్నారని ఒక వార్త వచ్చింది. మరి నిజంగా వెళ్తున్నారా, కలుస్తున్నారా? అంటే మొన్న చూసాము కేజ్రీవాల్ గారు అరెస్ట్ ఆయన ఖండిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టేస్తారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం ఏంటి అని చెప్పేసి మరి న్యూస్ లో నిజం ఎంత ఉందంటారు? ఇది కొద్దిగా వైరల్ అవుతుంది. అంటే కేసీఆర్ ఫస్ట్ టైం ఈ విషయం మీద స్పందించడం. ఇప్పటి వరకు కవిత విషయంలో ఆయన స్పందించలేదు. అవును. అయితే కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన స్పందించి ఒక ప్రకటించాడు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజు అనేది ఆయన చెప్పారు. సో బీజేపీ కావాలనే ఇటు కేజ్రీవాల్ని, కవితను వీళ్ళందరిని అరెస్ట్ చేసి ప్రత్యర్థుల్ని, ప్రతిపక్ష పార్టీల్ని లేకుండా చేయడం అనే ఒక స్కీమ్తో వెళ్తుంది. సో మేము డిమాండ్ చేస్తున్నాము, వాళ్ళని విడుదల చేయాలి అనేది ఆయన అన్నారు. దీన్ని చాలామంది ఏం వ్యాఖ్యానిస్తున్నారంటే పైకి ఇలా ప్రకటన ఇచ్చి లోపాయికారిగా మోడీతో రాజీ వ్యవహారాలు చేస్తున్నారు. సో రాజీ ఫార్ములా నడుపుతున్నారు. దీన్ని రామోజీరావు లాంటి ఎవరో కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నారు అని అంటున్నారు. జనరల్గా మామూలుగా అయితే కేసీఆర్ గతంలో చంద్రబాబు అరెస్ట్ని ఖండించలేదు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఖండించలేదు, ఇదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాని ఖండించలేదు, ఎప్పుడు కూడా ఖండించలేదు కేసీఆర్. అంటే అది హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినప్పుడు అది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు కాదా? కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే ప్రజాస్వామ్యంలో చీకటి రోజా? ఇవన్నీ ప్రశ్నలు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు చంద్రబాబు తన అరెస్టును ఎవరెవరు ఖండించలేదు, ఎవరు ఖండించారని వాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు ఎందుకు ఖండించలేదని. ఇప్పుడు మరి కేజ్రీవాల్ అరెస్ట్ని చంద్రబాబు ఎందుకు ఖండించలేదు, జగన్ ఎందుకు ఖండించలేదు? సో ఇదంతా ఏంటంటే మన ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఇష్యూ బేస్డ్గా ఎవరు రియాక్ట్ అవ్వరు. దీంట్లో రియాక్ట్ అయితే మనకు ఉపయోగమా లేదా, సైలెంట్గా ఉంటే ఉపయోగమా, రియాక్ట్ అయితే ఉపయోగమా అనేదే అందరికీ క్రైటీరియా. ఇప్పుడు కేసీఆర్కి ఏంటంటే ఒకటేమో ఆయన బీజేపీకి దూరం అవుతున్నాడు, రెండోదేమో తన కవిత కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆయనకి ఇబ్బంది. ఈరోజు కవితకు సంబంధించిన ఆడబడుచు ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళ భర్త అనిల్ కుమార్ బంధువుల ఇంట్లో కూడా దాదాపు 10 ప్లేసెస్లో ఈడీ సోదాలు చేస్తుంది. ఇంకేమన్నా డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరుకుతాయని. అంటే ఈడీకి ఇప్పటి వరకు ఈ కేసులు ఏంటంటే మనీ ట్రయల్ దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆస్తులు జోలికి వెళ్తున్నారు. కనీసం ఆస్తులకి సంబంధించి ఈ ఆస్తులు కొనడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడొచ్చింది ఏంటి ఇవన్నీ పట్టుకుంటే కనీసం కొంతవరకు కేసు నిలబడి దీనికి లింక్ చేద్దామనేది ఇప్పుడు ఈడీకి ఉండే ప్లాన్. అందుకని నాకు తెలిసి రేపు మాపు ఈడీ జప్తు పిటిషన్ కూడా వేస్తుంది. కవిత ఆస్తులు కానీ వాళ్ళ భర్త ఆస్తులకు సంబంధించి సీజ్ చేయడానికి కూడా, జప్తు చేయడానికి కూడా కోర్టులో పిటిషన్ వేస్తుంది. జప్తు కూడా జరిగిపోతుంది. జనరల్గా ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి ప్రత్యేకమైన కోర్టులు ఉన్నప్పుడు ఆ కోర్టులు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అనుకూలంగానే ఎక్కువసార్లు బిహేవ్ చేస్తుంటాయి. జనరల్గా అదే జరుగుతుంది. అందుకని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇంతమందిని ఇబ్బంది పెట్టగలుగుతున్నాయంటే కారణం ఏంటంటే మనకుండే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్లో ఉండే సమస్య అది. ఈ సమస్య వల్ల ఏమవుతుందంటే ప్రత్యర్థుల్ని ఈజీగా వేధించవచ్చు ఏ ప్రభుత్వం అనుకుంటే. సో అలాగా ఇది జరుగుతుంది. సో ఆ రకంగా కేసీఆర్ కూడా తనకు అనుకూలంగా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే పైకి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్తాడు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు పోటీ చేసే చోటంతా కూడా డమ్మీ క్యాండిడేట్ని నిలబెడతాను అనే ఒక ఒప్పందం కుదుర్చుకొని బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చేదానికి లోపాయికారిగా ట్రై చేస్తాను, దానికి బదులుగా మీరు కవితని విడుదల చేయండి, మీకు కావాల్సింది కేజ్రీవాల్ కదా, కేజ్రీవాల్ దొరికాడు, సో కవితని బెయిల్ ఇప్పించి రిలీజ్ చేయండి, బెయిల్ని కానీ వీళ్ళు గట్టిగా వ్యతిరేకించకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. సో అనేది ఇప్పుడు తను ఆఫర్ చేస్తున్నది.
మరి బీజేపీ దానికి ఒప్పుకుంటుందా, బీజేపీకి ప్రయోజనాలకు అది సూట్ అవుతుందా, లేదా కంప్లీట్గా బీఆర్ఎస్ని కంప్లీట్గా తొక్కేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజీ ఫార్ములాకి వెళ్ళాలని బీజేపీ అనుకుంటుందా అనేది తెలియదు. ఎందుకంటే చాలామంది మీద కేసులు ఉన్నప్పటికీ కూడా బీజేపీ తమ పార్టీలో చేరిన వాళ్ళకి కానీ ఎన్డీఏలో చేరిన వాళ్ళకి కానీ కంప్లీట్గా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. చాలామంది మన కళ్ళ ముందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగనే ఉన్నాడు కళ్ళ ముందు, చంద్రబాబు ఇప్పుడు చేరాడు కాబట్టి ఇంకా ఆయన మీద కేసులు ముందుకెళ్ళవు. సో మన కర్ణాటకలో దేవేగౌడ వాళ్ళని విపరీతంగా కరప్ట్ అని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు వాళ్ళని భుజాన వేసుకున్నారు, వాళ్ళు ఎన్డీఏలోకి వచ్చారు. అట్లా దేశవ్యాప్తంగా విపరీతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల కేసీఆర్ని కూడా తక్కువ అంచనా వేయలేము. ఆయన అనేక క్రైసిస్ని చూసిన వ్యక్తి. బట్ ఇది కొద్దిగా డిఫరెంట్, ఎందుకంటే సొంత కూతురు ఇన్వాల్వ్ అయిపోయింది దీంట్లో, ఆల్రెడీ అరెస్ట్ అయి ఉంది. సో ఆమెను ఇప్పుడు జైలుకి పనేకుండా చూసుకోవాలా. ఎందుకంటే ఈడీ గెస్ట్ హౌస్లో ఆమెకు ఒక సపరేట్ రూము, కొంత ఏసీ సౌకర్యాలు ఉన్నాయి ఆమెకి, ఇంటి నుంచి ఫుడ్డు ఇవన్నీ ఉన్నాయి. రేపొద్దున జైలుకి వెళ్తే అవన్నీ కష్టం. ఎందుకంటే ఇది పిఎంఎల్ఏ కేసు, కోర్టులో కూడా పర్మిషన్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి అక్కడ విమెన్ జైల్స్ కూడా చాలా హారిబుల్గానే ఉంటాయి ఢిల్లీలో. నేను చెప్పాను కదా, రోహిణి అండ్ మండేలా అండ్ తిహార్ 3 జైళ్ళు ఉన్నాయి. ఈ 3 జైలు ఆల్రెడీ తిహార్ జైలుకే ఈమెను తీసుకెళ్లే అవకాశాలు ఉంది. తిహార్ జైల్లో ఆల్రెడీ సుఖేష్ చంద్రశేఖర్ కూడా మొన్న ప్రకటించాడు కదా, వెల్కమ్ అక్క అని, స్వాగతం అక్క అని ఇచ్చాడు. సో ఆ రకంగా జైల్లో ఖచ్చితంగా ఆమెకి అంత ఈజీగా అయితే ఉండదు, ఆ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో పైగా పిఎంఎల్ఏ కేసులు ఏంటంటే త్వరగా బెయిల్ కూడా రాదు. నేను మొన్న కూడా చెప్పాను, ట్విన్ కండిషన్స్ని మీట్ అయితే కానీ బెయిల్ రాదనమాట పిఎంఎల్ఏలో. ఆ ట్విన్ కండిషన్లు ఏంటంటే ఈ ముద్దాయి అమాయకురాలు లేదా అమాయకుడని నమ్మాలి కోర్టు, బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి క్రైమ్కు పాల్పడరు అని కూడా కోర్టు నమ్మాలి. ఈ 2 కండిషన్లని ట్విన్ కండిషన్లు అంటారు. పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 45లో ఈ కండిషన్స్ ఉంటాయి. సో ఇది మీట్ కాకుండా సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితులు లేదు. అందుకనే 18 నెలలు అయినా కూడా మొన్న హేమంత్ సోరెన్ అసిస్టెంట్ ప్రకాష్కి బెయిల్ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి మీరు అడ్డుపడుతున్నారని సుప్రీంకోర్టు ఈడీ మీద విసుగు ప్రదర్శించింది. సో ఈడీ కూడా తెలివిగా ఏం చేస్తుందంటే సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉంటుంది, బెయిల్ ఇవ్వనీయకుండా చూసుకుంటుంది. ఆ రకంగా కవిత కూడా దాదాపు ఒక 1 year పాటు జైల్లో ఉండే అవకాశం ఉంది వితౌట్ ట్రయల్. సో అందువల్ల భయపడుతున్నట్టుగా ఉంది కేసీఆర్. ఎవరైనా సహజంగా వాళ్ళ తండ్రి కూతుర్ని జైలుకి పంపించడానికి తండ్రి కూడా ఒప్పుకోరు. సో ఆ రకంగా వాళ్ళకి లీగల్గా అయితే ఏ హోప్ లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ కేసు చాలా టైట్గా తీసుకెళ్తున్నది ఈడీ. కోర్టులు కూడా ఏమి చేయలేదు, సుప్రీంకోర్టు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈడీ మీద కోపగించుకోవాలి తప్ప అంతకంటే ఏం చేయదు. మొన్న కూడా ఈడీ వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ అరెస్టు చేయడానికి లేదని సుప్రీంకోర్టు చెప్పింది. సో కానీ ఏం చేస్తారు, వాళ్ళు 4 వారాలు 5 వారాలు 10 వారాలు విచారణ వేస్తూ ఉంటారు, వీళ్ళు పిటిషన్ పేరుతో లాగుతూ ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు మనం వివేకానంద రెడ్డి కేసు చూసాము, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండ్లోనే ముగించమని సుప్రీంకోర్టు. మళ్ళీ వీళ్ళు జూన్కి అడిగారు, జూన్కి ఇచ్చింది. మళ్ళీ ఏమైంది, ఇంకా జూన్ కూడా వచ్చేస్తుంది, 1 year అయిపోతుంది దాదాపు. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ దాన్ని ఫర్దర్గా చేయలే. ఎందుకంటే సుప్రీంకోర్టులోనే దాదాపు 50,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. సో అటువంటప్పుడు ఏ కేసుని అది ముందుగా విచారించే పరిస్థితి ఉంటుంది. ఇవేవి కష్టం అన్నమాట. అందుకని ఈడీ కూడా ఏంటంటే చాలా దూకుడుకి వెళ్తుంది. సో కేసీఆర్ ఖచ్చితంగా రాజీ ఫారంలా ఖచ్చితంగా ట్రై చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఆయన ప్రకటన పైకి ఇవ్వచ్చు కానీ యుద్ధం చేయడానికి ఆయన రెడీగా లేడు బీజేపీతో. ఎందుకంటే కవిత తాగదు ఇది. కవిత భర్తను అరెస్ట్ చేస్తారు, లేకపోతే కవిత ఆడపడుచున అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సోదాల్లో ఈరోజు రేపు ఏం జరుగుతాయో తెలీదు. ఖచ్చితంగా అరెస్టులు అవుతారో అది కేసీఆర్ వరకు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకని కేసీఆర్ రాజీ ఫారంలో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.